పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కంచె గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో కృత్రిమ మేధ ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేలా అవసరమైన ఆధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ని సమకూర్చుకోవాలని సూచించారు. శనివారం ఆయన కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కృత్రిమ మేధతో తయారు చేసే నకిలీ వీడియోలు, ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి లాంటివని, ఇండోపాక్, ఇండో చైనా వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ను సృష్టించే ప్రమాదం ఉంటుందనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్టుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై సీఎం స్పందిస్తూ ఫేక్ కంటెంట్ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సీఎం రేవంత్కు పలు కీలక విషయాలను వెల్లడించారు. కంచెగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న భూముల్లో గడిచిన 25 ఏళ్లుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో పాటు గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ, ప్రైవేటు భవనాలు, అపార్ట్మెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని, అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు తెరపైకి రాలేదన్నారు. ఇప్పుడు అదే సర్వే నంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎందుకు అక్కడ వివాదాస్పదం అవుతుందనే విషయంపై సమావేశంలో చర్చించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.